హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏటీఎస్ రెజ్యూమ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాట్ ఈజ్ అన్ ఏటీఎస్ రెజ్యూమ్, సో ఏటీఎస్ రెజ్యూమ్ అంటే ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అయితే అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఏటీఎస్ అంటే ఫస్ట్ మనకి ఫుల్ ఫామ్ వచ్చేసి అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. సో అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఫుల్ ఫామ్ అనమాట ఏటీఎస్కి. So an applicant tracking system is software used by companies to collect, organize and filter job applications. సో ఇప్పుడు ఏంటి మనకి కంపెనీస్కి చాలా జాబ్ అప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి హండ్రెడ్స్లో థౌజండ్స్లో రెజ్యూమ్స్ అనేవి వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. లైక్ చాలా అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అప్పుడు ఏం చేస్తామంటే చాలా కంపెనీస్ ఈ ఏటీఎస్ అనే సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఈ ఏటీఎస్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఫిల్టర్ చేస్తారు జాబ్ అప్లికేషన్స్. లైక్ కంపెనీస్, సో ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ యూజ్డ్ బై కంపెనీస్ టు కలెక్ట్, ఆర్గనైజ్ అండ్ ఫిల్టర్ జాబ్ అప్లికేషన్. సో జాబ్ అప్లికేషన్స్ కలెక్ట్ చేయడం కానీ వాటిని ఆర్గనైజ్ చేయడం, ఫిల్టర్ చేయడం కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. So instead of manually reviewing every resume, recruiters use ATS to quickly identify candidates whose resume closely match the job requirements. సో ప్రతి ఒక్క రెజ్యూమ్ అనేది మాన్యువల్గా చూడరు అనమాట. సో ప్రతి ఒక్క రెజ్యూమ్, చాలా రెజ్యూమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మాన్యువల్గా రెజ్యూమ్స్ అనేవి చూడడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇటువంటి ఏటీఎస్ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే క్విక్గా ఐడెంటిఫై చేయగలుగుతారు క్యాండిడేట్స్ని జాబ్ రిక్వైర్మెంట్స్కి. సో ఏ క్యాండిడేట్స్ రెజ్యూమ్ అనేది క్లోజ్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి క్విక్గా ఐడెంటిఫై చేయగలుగుతారు అనమాట. సో ఏటీఎస్తో. సో ఆ సిస్టమ్ ఏం అనలైజ్ చేస్తుంది అని చెప్పేసి చూస్తే ద సిస్టమ్ అనలైజెస్ స్కిల్స్. సో మన రెజ్యూమ్లో స్కిల్స్ కానివచ్చు, సో జాబ్ రిక్వైర్మెంట్స్కి స్పెసిఫిక్ స్కిల్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయా, సో కీవర్డ్స్ ఏవైనా హైలైట్ చేశారా, అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్స్, జాబ్ టైటిల్స్, సో ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తారు అనమాట. సో మనం ఏం చేయాలి, సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా హైలైట్ చేస్తూ నీట్గా మంచి కీవర్డ్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏటీఎస్ అనేది జస్ట్ మనం ఇట్ డజంట్ జడ్జ్ యువర్ టాలెంట్, సో ఇట్ సింప్లీ చెక్స్ హౌ వెల్ యువర్ రెజ్యూమ్ మ్యాచెస్ ద జాబ్ డిస్క్రిప్షన్. సో ఏటీఎస్ ఏంటి, మన టాలెంట్ని జడ్జ్ చేయదనమాట. సో ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ జాబ్ డిస్క్రిప్షన్కి మన రెజ్యూమ్ అనేది ఎంత క్లోజ్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి చెక్ చేస్తుంది అనమాట. సో మ్యాచ్ అవ్వకపోతే ఫిల్టర్ అవుట్ చేస్తుంది. సో ఇక్కడ ఒకసారి ఇమేజ్లో చూసుకుంటే మనకి సింపుల్గా స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలి, మంచి లేఅవుట్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. చూస్ ద రైట్ ఫార్మాట్ అండ్ లేఅవుట్. సో రైట్ ఫార్మాట్ అండ్ లేఅవుట్, సో ప్రొఫెషనల్గా నీట్గా సింపుల్ లేఅవుట్ అనేది చూస్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఫార్మాట్స్లో మెయింటైన్ చేయాలన్నమాట. సో డాక్ఎక్స్ కానివచ్చు, పీడిఎఫ్ కానివచ్చు. సో సింపుల్గా కీప్ ఇట్ సింపుల్. సో అవాయిడ్ కాలమ్స్ కానీ గ్రాఫిక్స్, టేబుల్స్, సో అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. సో స్టాండర్డ్ హెడ్డింగ్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట రెజ్యూమ్లో, వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, స్కిల్స్. సో ఈ విధంగా స్టాండర్డ్ హెడ్డింగ్స్ అనేవి యూజ్ చేయాలి. స్టాండర్డ్ టెర్మినాలజీ అనేది యూజ్ చేయాలి. సో తర్వాత ఏంటి, కీవర్డ్స్ని ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. సో కీవర్డ్స్ని ఇంటిగ్రేట్ చేసి హైలైట్ చేయాలన్నమాట. సో ఐడెంటిఫై కీవర్డ్స్ ఫ్రమ్ జాబ్ డిస్క్రిప్షన్. సో జాబ్ డిస్క్రిప్షన్ నుంచి కీవర్డ్స్ని ఐడెంటిఫై చేసి సో కీవర్డ్స్ని రెజ్యూమ్లో ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. సో ఇన్కార్పొరేట్ దెమ్ న్యాచురల్లీ ఇంటూ యువర్ సమ్మరీ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో ఆ స్కిల్స్ కానివ్వచ్చు, సో అవి మనం ఆ స్కిల్స్ మనకి వచ్చి ఉంటే, సో జెన్యున్గా ఆ స్కిల్స్ అనేవి మనకు వచ్చి ఉంటే న్యాచురల్గా మనం అయితే రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో ఎంప్లాయ్ క్లియర్ బుల్లెట్ పాయింట్స్. సో సింపుల్ బుల్లెట్ పాయింట్స్ అనేవి యూజ్ చేయాలి. లాంగ్ పారాగ్రాఫ్స్ అవాయిడ్ చేయాలన్నమాట. సో ఫ్యాన్సీ సింబల్స్ కానీ సో అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. సో కన్సిస్టెంట్ ఫార్మాటింగ్ అనేది యూజ్ చేయాలి. అదేవిధంగా ప్రూఫ్ రీడ్ అండ్ ఎడిట్. సో అప్లై చేసే ముందు సో తరోగా చెక్ చేయాలన్నమాట. ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా, గ్రామర్ ఎర్రర్స్ కానివచ్చు, టైపోస్ కానీ సో ఏవైనా ఉన్నాయని చెప్పేసి చెక్ చేయాలన్నమాట. సో ఎన్ష్యూర్ డేట్స్ అండ్ టైటిల్స్ ఆర్ యాక్యురేట్. సో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది సో ఎన్ష్యూర్ చేయాలి. సో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండేలా చూసుకోవాలి. సో ఫైనల్ ఏం చేయాలి, కరెక్ట్ ఫైల్ టైప్లో సేవ్ చేయాలన్నమాట. సో మోస్ట్లీ పీడిఎఫ్లో సేవ్ చేస్తారు. సో అదర్ ఫార్మాట్స్లో రిక్వెస్ట్ చేసినప్పుడు సో అదర్ ఫార్మాట్స్లో కన్వర్ట్ చేసి అప్లై చేయాలన్నమాట. సో ఆ ఫైల్ నేమ్ కూడా ప్రొఫెషనల్గా
మనం క్రియేట్ చేయాలన్నమాట. సో ఇవి మనకి సింపుల్ స్టెప్స్ టు క్రియేట్ అండ్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్. సో నెక్స్ట్ వచ్చేసి చూజ్ ఏ సింపుల్ రెజ్యూమ్ ఫార్మాట్ అనమాట. సో సింపుల్గా రెజ్యూమ్ ఫార్మాట్ అనేది ఉండాలి, లైక్ ఈజీగా రీడ్ చేసే విధంగా మన రెజ్యూమ్ అనేది ఉండాలన్నమాట. సో ATS పర్ఫార్మ్ బెస్ట్ వెన్ యువర్ రెజ్యూమ్ ఫాలోస్ ఏ క్లీన్ అండ్ స్ట్రక్చర్ ఫార్మాట్. సో స్ట్రక్చర్ ఫార్మాట్ కానీ క్లీన్ అండ్ స్ట్రక్చర్ ఫార్మాట్ ఉన్నప్పుడు సో ATSలో ఏంటి మన రెజ్యూమ్ అనేది బెస్ట్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఫిల్టర్ అవుట్ అవ్వకుండా స్టాండ్ అవుట్ అవుతుంది అనమాట. సో ఎలా ఉండాలి అని చెప్పేసి చూస్తే, సో సింపుల్ ప్రొఫెషనల్ లేఅవుట్ అనేది ఉండాలి అండ్ స్టాండర్డ్ కన్సిస్టెంట్ ఫాంట్స్ అనేవి యూజ్ చేయాలి, లైక్ క్యాలిబ్రీ కానివచ్చు, ఏరియల్ ఆర్ టైమ్స్ న్యూ రోమన్ కానివచ్చు. సో ఈ విధంగా కన్సిస్టెంట్ స్టాండర్డ్ ఫాంట్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. అండ్ ఫాంట్ సైజ్ బిట్వీన్ 10 to 12 అలా యూజ్ చేయాలి. అండ్ క్లియర్ సెక్షన్ హెడ్డింగ్స్ ఉండాలి, కన్సిస్టెంట్ స్పేసింగ్ అండ్ అలైన్మెంట్, అదేవిధంగా 1 column లేఅవుట్ ఫర్ మ్యాక్సిమం కంపాటబిలిటీ. సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలన్నమాట. సో అవాయిడ్ చేయాల్సినవి ఏవి అంటే లైక్ టెక్స్ట్ ఇన్సైడ్ ఇమేజెస్, అదేవిధంగా డెకరేటివ్ గ్రాఫిక్స్ కానివ్వచ్చు, ఎక్సెసివ్ ఐకాన్స్ కానివ్వచ్చు, సో కాంప్లెక్స్ టేబుల్స్ ఫర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, సో అవి అవాయిడ్ చేయాలి. ఫ్యాన్సీ ఫాంట్స్, సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సినవి అనమాట. సో ఈ క్లీన్ రెజ్యూమ్ ఇంప్రూవ్స్ రీడబిలిటీ ఫర్ బోత్ ATS అండ్ రిక్రూటర్స్. సో క్లీన్ రెజ్యూమ్ అనేది ఉండడం వల్ల ఏంటి, సో ATSలో బాగా పర్ఫామ్ అవుతుంది, లైక్ ATSలో ఫిల్టర్ అవుట్ అవ్వకుండా స్టాండ్ అవుట్ అవుతుంది అండ్ రిక్రూటర్స్ కూడా మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ క్లీన్ రెజ్యూమ్ ఇంప్రూవ్స్ రీడబిలిటీ ఫర్ బోత్ ATS అండ్ రిక్రూటర్స్. సో యూజ్ రైట్ కీవర్డ్స్. సో యూజ్ ద రైట్ కీవర్డ్స్. సో మనం ఏం చేయాలి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ATS స్క్రీనింగ్ ఇస్ కీవర్డ్ మ్యాచింగ్. సో ATS స్క్రీనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి కీవర్డ్ మ్యాచింగ్ అనమాట. సో బిఫోర్ అప్లయింగ్ ఏం చేయాలి, మనం జాబ్ డిస్క్రిప్షన్ని కేర్ఫుల్గా రీడ్ చేయాలి అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ టెక్నాలజీస్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఆ స్కిల్స్ అండ్ టెక్నాలజీస్లో మనకి లైక్ మంచి గ్రిప్ కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నట్లయితే సో ఆ రిలవెంట్ కీవర్డ్స్ని ఇంక్లూడ్ చేయాలి న్యాచురల్గా రెజ్యూమ్లో. సో ఇఫ్ యూ జెన్యూన్లీ పొసెస్ దోస్ స్కిల్స్, ఇంక్లూడ్ రిలవెంట్ కీవర్డ్స్ న్యాచురల్లీ ఇన్ యువర్ రెజ్యూమ్. సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి, సో జాబ్ డిస్క్రిప్షన్లో మనకి ఈ స్కిల్స్ అనేవి ఉన్నాయనుకున్నాం, లైక్ పైథాన్, SQL, మెషిన్ లెర్నింగ్, పవర్ BI, డేటా అనాలిసిస్. సో మనం ఏం చేయాలి, యువర్ రెజ్యూమ్ షుడ్ రిఫ్లెక్ట్ దీ స్కిల్స్ వేర్ అప్లికబుల్. సో ఈ స్కిల్స్ అనేవి మనకి ఎక్కడైతే అప్లికబుల్ అవుతాయి, లైక్ స్కిల్స్ సెక్షన్లో కానివ్వచ్చు, ప్రాజెక్ట్ సెక్షన్లో కానివ్వచ్చు, సో ఈ స్కిల్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వాలి మన రెజ్యూమ్లో. సో నెవర్ యాడ్ కీవర్డ్స్ జస్ట్ టు పాస్ ATS. సో జస్ట్ ATS స్క్రీనింగ్ అనేది క్లియర్ చేయడం కోసం కీవర్డ్స్ అనేవి బ్లైండ్గా యాడ్ చేయకూడదు అనమాట. సో బీ ప్రిపేర్ టు డిస్కస్ ఎవ్రీ స్కిల్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. సో మనం మెన్షన్ చేసిన ప్రతి ఒక్క స్కిల్ మీద కూడా మంచిగా కాన్ఫిడెంట్గా లైక్ డిస్కస్ చేయాలి అంటే ఇంటర్వ్యూలో. సో మంచిగా ప్రిపేర్ అవ్వాలి అండ్ మనం బాగా కాన్ఫిడెంట్ ఉన్న స్కిల్స్ మాత్రమే ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో రైట్ స్ట్రాంగ్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ లిస్టింగ్ టెక్నాలజీస్, సపోర్ట్ దెమ్ విత్ ప్రాక్టికల్ వర్క్. సో జస్ట్ స్కిల్స్ అనేవి మెన్షన్ చేయడం కన్నా సో ప్రాజెక్ట్స్ మెన్షన్ చేస్తే సో మనకి ఆ స్కిల్స్ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నట్లు రిక్రూటర్స్కి అర్థమవుతుంది అనమాట. సో సపోజ్ ఇక్కడ వీక్ అండ్ స్ట్రాంగ్ అని చెప్పేసి చూస్తే, సో వీక్ అంటే ఎలా ఉంటుంది, జస్ట్ స్కిల్స్ మెన్షన్ చేయాలి, పైథాన్, SQL, మెషిన్ లెర్నింగ్. సో స్ట్రాంగ్ అంటే ఏంటి, లైక్ ఈ స్కిల్స్ యూజ్ చేసి మనం ఏదైనా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసాం, సో ఈ స్కిల్స్ మీద మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి రిప్రజెంట్ చేయడం అనమాట. సపోజ్ ఇక్కడ డెవలప్ ఏ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ప్రెడిక్షన్ మోడల్ యూజింగ్ పైథాన్, పాండాస్, scikit-learn అండ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథం. సో ఈ విధంగా మనం చేసిన ప్రాజెక్ట్ టైటిల్ అండ్ యూజ్ చేసిన టెక్నాలజీస్ అండ్ ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అని చెప్పేసి సో సింపుల్గా మనం స్కిల్స్తో పాటు మనం చేసిన ప్రాజెక్ట్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. అదేవిధంగా బిల్ట్ SQL బేస్డ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ఎఫిషియంట్ డేటా స్టోరేజ్ అండ్ రిట్రైవల్. సో ఈ విధంగా నీట్గా ఆ స్కిల్స్కి మనం చేసిన రిలవెంట్ ప్రాజెక్ట్స్ అనేవి మెన్షన్ చేయాలన్నమాట. సో ప్రాజెక్ట్స్ వ్యాలిడేట్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అండ్ మేక్ యువర్ రెజ్యూమ్ మోర్ కన్విన్సింగ్. సో ప్రాజెక్ట్స్ వల్ల ఏంటి, మనకి మన రెజ్యూమ్ అనేది లైక్ మోర్ కన్విన్సింగ్గా ఉంటుంది అనమాట. సో జస్ట్ స్కిల్స్ అనేవి మెన్షన్ చేయకుండా సో స్కిల్స్కి ఒక ప్రూఫ్ లాగా అనమాట ప్రాజెక్ట్స్. సో మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంది ఆ స్కిల్స్ మీద అని చెప్పేసి ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది. సో ఫైనల్గా ATS మిస్టేక్స్ టు అవాయిడ్. సో మనం ఎటువంటి మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేయాలి, లైక్ ATS స్క్రీనింగ్లో ఫిల్టర్ అవుట్ అవ్వకుండా లైక్ రిక్రూటర్స్ వరకు మన రెజ్యూమ్ అనేది వెళ్ళాలి అంటే సో ఎటువంటి మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేయాలి అని చెప్పేసి చూస్తే, సో అవాయిడ్ దీస్ మిస్టేక్స్ లైక్
సేమ్ యూజింగ్ ద సేమ్ రెజ్యూమ్ ఫర్ ఎవ్రీ జాబ్. ప్రతి జాబ్కి సేమ్ రెజ్యూమ్ యూజ్ చేయకుండా సో బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్స్ సో చేంజెస్ చేస్తూ లైక్ టైలర్ చేస్తూ అప్లై చేయాలి. అండ్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ని మిస్ చేయడం అవాయిడ్ చేయాలి. అదేవిధంగా అన్నెసెసరీ స్కిల్స్తో రెజ్యూమ్ని ఓవర్లోడ్ చేయకూడదు. అదేవిధంగా ఇన్కన్సిస్టెంట్ ఫాంట్స్ కానీ పూర్ ఫార్మాటింగ్ సో అవి కూడా అవాయిడ్ చేయాలన్నమాట. సో నీట్గా ఆ ఫార్మాటింగ్ అనేది యూస్ చేయాలి అండ్ కన్సిస్టెంట్ ఫాంట్స్ కూడా యూస్ చేయాలి. అదేవిధంగా స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ సో ఫేక్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫేక్ సర్టిఫికేషన్స్ కూడా అవాయిడ్ చేయాలన్నమాట. సో లాంగ్ పారాగ్రాఫ్స్ అనేది మెన్షన్ చేయకూడదు అనమాట. లైక్ నీట్గా బ్రీఫ్గా మెన్షన్ చేయాలి ఇన్ఫర్మేషన్. సో లాంగ్ పారాగ్రాఫ్స్ని కూడా అవాయిడ్ చేయాలి. సో ఏ వెల్ స్ట్రక్చర్డ్ రిలవెంట్ రెజ్యూమ్ పర్ఫార్మ్స్ బెటర్ దాన్ ఏ లెంతీ వన్. సో లెంతీ వన్ కన్నా లైక్ వెల్ స్ట్రక్చర్డ్ బ్రీఫ్గా రిలవెంట్ స్కిల్స్ అనేవి హైలైట్ చేస్తూ రెజ్యూమ్ అనేది క్రియేట్ చేస్తే సో ఇట్ పర్ఫార్మ్స్ బెటర్ దాన్ ఏ లెంతీ వన్. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ వచ్చి కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22nd August 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ.